హాయ్ ఫ్రెండ్స్, ఈ మోడలు శాంసంగ్ J7 Pro. దీని లోపల మదర్ బోర్డ్ ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మదర్ బోర్డ్లో ఏ కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి, శాంసంగ్ J7 Pro. ఇది LCD కనెక్టర్, ఇది బ్యాటరీ కనెక్టర్, ఈ పాయింట్స్ రింగర్ బాక్స్. ఇది ఈ 4 పిన్లు మ్యాచ్ అయితే రింగర్ వినిపిస్తుంది. నెక్స్ట్ మదర్ బోర్డ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మదర్ బోర్డ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న కాంపోనెంట్స్ అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఛార్జింగ్ పిన్ అంటారు. ఛార్జింగ్ పిన్కి 7 పిన్స్ ఉంటాయి. కొన్ని మోడల్స్లో 5 పిన్స్ ఉంటాయి, కొన్ని మోడల్లో 8 పిన్స్ ఉంటాయి. అయితే ఈ శాంసంగ్ J7 Proకి 7 పిన్స్ ఉంటాయి. జనరల్గా ఛార్జింగ్ ఎక్కాలంటే ప్లస్ మైనస్, ఈ చివర ప్లస్ ఈ చివర మైనస్ రెండు కనెక్ట్ చేస్తే ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటాయి. ఏది నార్మల్ కీప్యాడ్ ఫోన్లకి, లేదంటే కొన్ని మోడల్స్ మాత్రం ప్లస్ మైనస్ రెండు ఉంటేనే ఛార్జింగ్ అవుతాయి. కానీ శాంసంగ్ మోడలు లేదా హ్యాండ్రాయిడ్ ఫోన్లు ఇప్పుడు వచ్చే అన్ని లేటెస్ట్ మోడల్ అన్నిటికి కూడా మిగతా పిన్నులు కూడా సోల్డరింగ్ చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ఒకటి ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ చూపించడానికి ఒక పిన్ ఉపయోగపడుతుంది, ఇంకొక పిన్ ఛార్జింగ్ ఇండికేషన్ చూపించడానికి ఉపయోగపడుతుంది. ఫీడ్బ్యాక్ సిగ్నల్ రివర్స్ వచ్చి పర్ఫెక్ట్ సప్లై వస్తుందా రావట్లేదా అబ్జర్వేషన్ కోసం సింక్ సిగ్నల్ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ ట్రాకులు చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఛార్జింగ్ పిన్నులు మార్చిన తర్వాత అన్ని పిన్నులు ఇంపార్టెంట్ కాదు కదా అని చెప్పేసి 2-3 పిన్నులు సోల్డరింగ్ చేసేసి ఛార్జింగ్ ఎక్కుతుంది లేదు చూస్తారు. ఇండికేషన్ చూపిస్తుంది కానీ స్టోరేజ్ అవ్వదు. లేదంటే గంటలో ఛార్జింగ్ ఫుల్ అవ్వాల్సింది 3-4 గంటలు టైం పడుతుంది. అందుకని మీరు అన్ని పిన్లు కరెక్ట్గా వెనకాల ట్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ అన్ని ట్రాకులు కంపల్సరీ చూసుకొని, ఒకవేళ అక్కడ ఏదైనా ట్రాక్ మిస్ అయినా జంపర్ వైర్ తీసుకెళ్ళి ఎక్కడైతే మీకు ఈజీగా ఉంటుందో అక్కడ జంపర్ వేయాలి. అన్ని పిన్లు పర్ఫెక్ట్గా సాల్వింగ్ చేస్తేనే ఛార్జింగ్ త్వరగా ఎక్కుతుంది, స్టోరేజ్ అవుతుంది. దీని పక్కన బ్లాక్ కలర్ ఐసీ ఉంది కదా, ఇది ఛార్జింగ్ ఐసీ. ఇక్కడ నుంచి ఛార్జింగ్ పిన్ నుంచి అవుట్పుట్ వోల్టేజ్ 6 వోల్టేజ్ నుంచి 10 వోల్టేజ్ వరకు అవుట్పుట్ వస్తుంది. ఛార్జింగ్ ఐసీకి ఇన్పుట్ వచ్చిన తర్వాత ఛార్జింగ్ ఐసీ చేసే పని ఏంటయ్యా అంటే, ఇన్పుట్ ఎంత వోల్టేజ్ ఇచ్చినా 3.6 వోల్టేజ్గా మార్చి బ్యాటరీకి పవర్ మోడల్ ఐసీకి పంపించడం ఈ ఐసీ డ్యూటీ. ఈ ఐసీ షార్ట్ అయితే ఛార్జింగ్ పిన్ మీరు పెట్టగానే ఛార్జర్ లోపల లైట్ ఆగిపోతుంది, లేదా ఛార్జింగ్ పెట్టినప్పుడు హీట్ ఎక్కుతుంది. అందుకని ఈ ఐసీని రిమూవ్ చేస్తే ఛార్జింగ్ ఎక్కదు కానీ ఫోన్ ఆన్లో ఉంటుంది. ఇప్పుడు ఇది ఇన్బుల్ట్ బ్యాటరీ కాబట్టి కంపల్సరీ ఛార్జింగ్ ఐసీ మార్చాలి. ఓకే, దీని పక్కన బ్లాక్ కలర్లో ఇక్కడ కాంపోనెంట్స్ కనపడుతుంది. దీనికి పిన్స్ చిన్న పిన్స్ కింద ఉన్నాయి. దీని డయోడ్ అంటారు. ఇక్కడ బ్లాక్ కలర్ స్మాల్ ఉంది. పిన్నులు పైనే కనిపిస్తున్నాయి కాబట్టి వైట్గా, ఇక్కడ పైనే కనిపించట్లేదు, కింద మాత్రమే కనిపిస్తున్నాయి. కింద మాత్రమే కనిపిస్తుంటే డయోడు, పైన కూడా కనిపిస్తుంటే అది రెసిస్టర్. ఇది రెసిస్టర్ అంటారు. దాని పక్కదాన్ని కూడా రెసిస్టర్ అంటారు. ఇది డయోడు, ఇది డయోడు, ఇది డయోడు. ఇది ఛార్జింగ్ ఐసీ. ఇక్కడ ఇటు వస్తే ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది, దీనిని కాయిల్ అంటారు. దీని పక్కన 6 లెగ్ ఐసీ ఉంది, దీన్ని ఐసీ అంటారు. ఇది ఇయర్ ఫోన్ జాక్. ఇయర్ ఫోన్ కనెక్ట్ అవ్వకపోతున్నా, లేదా ఇయర్ ఫోన్ ఒక పిన్ పనిచేస్తుంది, ఇయర్ ఫోన్ 2 పిన్స్ ఉంటుంది, ఇయర్ బడ్స్ ఒకటి పని చేస్తుంది, ఒక పని చేయకపోయినా జాక్ ప్రాబ్లం ఉంటుంది. ఇంకొక ఇయర్ ఫోన్ మార్చి చూడాలి, అప్పుడు కూడా రాకపోతే జాక్ కొత్తది మార్చాలి. ఇక్కడ ఒక 4 లెగ్ స్టీల్ కలర్లో కనిపిస్తుంది, దీన్ని క్రిస్టల్ అంటారు. సిగ్నల్ని యాంప్లిఫికేషన్ చేస్తుంది, సిగ్నల్ లాక్ చేస్తుంది. ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది, 6 లెగ్స్ ఉన్నాయి. 4 పిన్నుల కంటే ఎక్కువగా ఉంటే ఐసీ అంటారు, లేదా డబుల్ ట్రాన్సిస్టర్ ప్యాక్ అంటారు. 2-3 రకాల ట్రాన్సిస్టర్ని కలిపి ఒకే ఐసీ, ఒకే ఎక్విప్మెంట్గా తయారు చేసిన దానిని ఐసీ అంటారు. ఒకప్పుడు చాలా ట్రాన్సిస్టర్లు ఉండేవి, ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఫోన్లన్నిటికి కూడా ట్రాన్సిస్టర్లు తక్కువగా ఉంటున్నాయి, అన్ని ఐసీలుగా మారుస్తున్నారు. ఎందుకంటే
4 లేదా 10 ట్రాన్సిస్టర్లు కలిపి ఒకే ఐసీ అమర్చి తయారు చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ 4 లెగ్ బ్లాక్ కలర్ కనపడుతుంది, ఇది డబల్ డయోడ్ ప్యాక్. నెక్స్ట్ ఇది సిమ్ కార్డ్ ట్రే, సిమ్ కార్డ్ ఆల్ మెమరీ కార్డ్. ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, ఇది రెజిస్టర్ 2-in-1 ప్యాక్. ఇక్కడ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది, కెపాసిటర్ అంటారు. ఇది సింగిల్ సిమ్ ట్రే. ఇక్కడ 2 పెద్ద ఐసీలు కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ఏదైతే పెద్దగా ఉందో దాన్ని యూఎంఐసీ అంటారు. దాని పక్కనే ఉండే ఐసీని సిపియు అంటారు. యూఎంఐసీలోని ఛార్జింగ్ ఐసీ కూడా కలిపి ఉంటుంది. ఛార్జింగ్ ఐసీ, ఆడియో సిగ్నల్ ప్రాసెసర్ ఐసీ, కంట్రోల్ ఐసీ, లైటింగ్ ఐసీ, చాలా ఐసీలు కలిపి ఒకే దాంట్లో తయారు చేస్తున్నారు కాబట్టి యూనివర్సల్ ఐసీ అంటారు. కొన్ని సర్క్యూట్లలో యూఎంఐసీ అంటారు. దీని పక్కనే ఉండే ఐసీ సిపియు. సెల్ ఫోన్లో ఏ ఫంక్షన్ పనిచేయాలన్నా సిపియు మీద ఆధారపడి ఉంటుంది. సిపియుకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ ఫంక్షన్ పనిచేయదు. ఇక్కడ ప్లేట్ కనపడుతుంది కదా కట్ అయినట్టుగా, దీని మీద సిల్వర్ ప్లేట్లు ఉంటాయి. ఈ ఐసీ త్వరగా వాటర్లో పడినప్పుడు ఐసీ లోపలికి వాటర్ వెళ్ళకుండా సెక్యూరిటీ గార్డ్ కోసం పైన ప్లేట్లు ఇస్తారు. రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్లేట్లు కట్ చేసి రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఎల్సిడి కనెక్టర్, డిస్ప్లే ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాము. దీని పక్కన 2 బ్లాక్ కలర్ ఐసీలు ఉన్నవి. బ్లాక్ కలర్ ఐసీ పక్కనే పెద్ద కాయిల్ ఉంది. ఇది కాయిలే, ఇది కూడా కాయిలే. దీనికి డిఫరెంట్ ఏంటో అబ్జర్వ్ చేయండి. ఇది పెద్ద సైజ్ కాయిల్, ఇది స్మాల్ కాయిల్. దీని పక్కనే బ్రౌన్ కలర్లో ఉన్నాయి కెపాసిటర్లు అంటారు. దీని పక్కన బ్లాక్ కలర్లో ఉంది, దీని డయోడ్ అంటారు. డయోడ్కి రెసిస్టర్కి చాలామందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డయోడ్ అంటే పిన్నులు కింద మాత్రమే ఉంటాయి, రెసిస్టర్ అంటే ఇక పైన కూడా ఉంటాయి. ఇలా వైట్ కలర్లో పై వరకు పిన్నులు కనిపిస్తూ ఉంటే దాన్ని రెసిస్టర్ అని డిసైడ్ చేయాలి. పైన వరకు లేకుండా కింద మాత్రం పిన్నులు కనిపిస్తుంటే దీన్ని డయోడ్ అని గుర్తించాలి. ఆ రెండింటికి అదే డిఫరెంట్గా గుర్తిస్తారు. ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇది రెసిస్టర్. డయోడ్కు ప్లస్ మైనస్ ఉంటుంది, రెసిస్టర్కి ప్లస్ మైనస్ ఉండదు. దీన్ని తీసి ఇంకోటి మార్చేటప్పుడు రివర్స్లో కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం రాదు. కానీ డయోడ్ ప్లస్ ఎటువైపు ఉందో మనం ఇంకోటి మార్చేటప్పుడు కూడా ప్లస్ వైపు ప్లస్సే మార్చాలి. రివర్స్ మార్చితే ఫంక్షన్ పనిచేయదు. ఇక్కడ రెసిస్టర్ ప్యాక్ ఉంది, R220 రెసిస్టర్ అంటారు. R220 రెసిస్టర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఛార్జింగ్ ఐసీ ఉందని మనం గుర్తించవచ్చు. దీంట్లో ఛార్జింగ్ సెక్షన్ ఉంటుంది. ఇది కెమెరా అంటారు. ఇది ఫ్రంట్ కెమెరా, ఇది బ్యాక్ కెమెరా. ఇది ఫ్లాష్ లైటు. కెమెరా ఫోటో తీసినప్పుడు లైట్ వెలుగుతుందంటే ఈ ఫ్లాష్ లైట్ ద్వారా వెలుగుతుంది. ఇది సెన్సార్. సెన్సార్ వల్ల ఉపయోగం ఏంటి? బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా రావడం కోసం. మనం కాల్ చేసినప్పుడు డిస్ప్లే మొత్తం లైటింగ్ ఉంటుంది. ఎప్పుడైతే కాల్ లిఫ్ట్ చేసి మన చెవి దగ్గర పెట్టుకుంటామో ఫోన్ని, అప్పుడు లైటింగ్ ఆఫ్ అవుతుందంటే ఈ సెన్సార్ సహాయంతోనే లైట్ ఆఫ్ అవుతుంది. ఒక అర్ధగంట సేపు మాట్లాడామనుకోండి, లైట్ ఆన్లో ఉంటే త్వరగా ఛార్జింగ్ అయిపోతుంది. లైట్ చెవి దగ్గర పెట్టినప్పుడు లైట్ ఆగిపోతుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది. లేదంటే కొన్ని మోడల్స్లో కాల్ చేసినామంటే లైటింగ్ ఆగిపోతుందంటే సెన్సార్ దగ్గర ఏదో డస్ట్ పడి ఉండొచ్చు, లేదా సెన్సార్ పనిచేయట్లేదని గుర్తించాలి. ఇక్కడ 6 పాయింట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి సిగ్నల్ పాయింట్స్. ఇన్కమింగ్ సిగ్నల్ ఇక్కడి నుంచి ఈ కాంపోనెంట్స్ ద్వారా ఒక రెజిస్టర్ 2 కాయిల్స్ ద్వారా ఇంటర్నల్ యాంటెన్నాకు వస్తుంది. ఇదే ట్రాక్లో కంటిన్యూగా వెళ్తుంటే ఒక ట్రాక్ ద్వారా ఇంకొక ఇంటర్నల్ యాంటెన్నా, ఇంకో ద్వారా ఇంకొక ఇంటర్నల్ యాంటెన్నా, 2 ఇంటర్నల్ యాంటెన్నాలకు వచ్చేసినవి. ఇంటర్నల్ యాంటెన్నా నుంచి అవుట్పుట్ పిన్ ద్వారా కెపాసిటరు, కాయిలు, కెపాసిటరు. ఇక్కడ 6 లెగ్స్లో వైట్ కలర్లో ఉంది. దీన్ని ట్రాన్స్ఫార్మర్ అంటారు. ట్రాన్స్ఫార్మర్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఫిల్టరింగ్ చేయడం కోసం, సిగ్నల్ ఉత్పత్తి చేయడం కోసం ఉపయోగిస్తారు. ఇదే ట్రాకులు కంటిన్యూగా ఐసీలోకి వెళ్ళింది. ఇంటర్నల్ యాంటెన్నా నుంచి ఏ ఐసీకి అయితే ఫస్ట్ ఒక ట్రాక్ వెళ్తుందో దాన్ని యాంటెన్నా స్విచ్ అని గుర్తించాలి. యాంటెన్నా స్విచ్, ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్, పవర్ యాంప్లిఫైయర్ అన్నీ ఇదే బాక్స్
స్మాల్ బాక్స్ ఒక స్టీల్ ప్లేట్ ఉంటుంది. ఈ ప్లేట్ రిమూవ్ చేశారు కాబట్టి ఇలా మీకు కనిపిస్తుంది. ఈ ఐసీలో సిగ్నల్ సెక్షన్ మొత్తం ఇదే ఐసీలో ఉంటుంది. ఫిల్టర్లు ఇక్కడే ఉంటాయి. టీఎక్స్ ట్రాన్స్ఫార్మర్లు, పవర్ యాంప్లిఫైరు, డయోడు, ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్ ఐసి, యాంటీనా స్విచ్, టీఎక్స్ ఫిల్టర్స్ అన్ని సిగ్నల్ సెక్షన్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఒక నెట్వర్క్ కంప్లైంట్ వస్తుందంటే ఇంటర్నల్ యాంటీనా ఇక్కడి నుంచి ఈ పాయింట్ల నుంచి సెంటర్ బాడీ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోయినా సిగ్నల్ రాదు. సెంటర్ బాడీలో ఈ పిన్లు కనెక్ట్ అవుతాయి. దాంట్లో సిగ్నల్ పార్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంటర్నల్ యాంటీనాల ద్వారా ఐసీ సిగ్నల్ ఐసీకి వస్తుంది. యాంటీనా స్విచ్కి, ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్కి, ఇవన్నీ ప్రాసెస్ మొత్తం సిగ్నల్ సెక్షన్కి ఈ సెక్షన్లో ఉంటుంది. ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు. ఇది లైటింగ్ సెక్షన్ కోసం ఉపయోగించారు. పెద్ద కాయిల్ ఉంటుంది, ఒక ఐసీ ఉంటుంది. ఇక్కడ ఇంకో స్టీల్ ప్లేట్ తీసేశారు. దీంట్లో పవర్ ఐసీ ఉంటుంది, పవర్ మాడ్యూల్ ఐసీ. ఇక్కడ ఛార్జింగ్ సెక్షన్ కొంత ఉంటుంది. ఇలా ఒక్కొక్క ఐసీ మనం చెక్ చేసుకుంటే వెళ్ళాలి. ఇది బ్యాటరీ కనెక్టర్ అంటారు. వాటర్లో పడింది కాబట్టి ఈ ట్రాక్ తుప్పు పట్టిపోయినాయి. ఇప్పుడు ఇన్బుల్డ్ బ్యాటరీ ఇలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.